నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తర తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం. 2 పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి. కరీంనగర్లోని ఆదర్శ నగర్లో నూతనంగా నిర్మించిన సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ కుటుంబంలో విషాదం మిగిల్చిన మహాకుంభమేళా టూర్. మధ్యప్రదేశ్లో జరిగిన కారు ప్రమాదంలో ధర్మపురికి చెందిన మహిళ మృతి. ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి పరిశీలించారు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 27న జరగనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు తగిన ఏర్పాట్లతో పాటు పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తే అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి 56 మంది, టీచర్ల స్థానానికి 15 మంది పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థులకు సీరియల్ నంబర్స్ కేటాయించి పోలింగ్ కేంద్రాలను, పోలింగ్కి సంబంధించిన సరంజామాను సమకూర్చునే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మహాశివరాత్రి మరుసటి రోజు ఈ నెల 27న జరుగుతుండటంతో అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 27న జరిగే పోలింగ్ కోసం కరీంనగర్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి, కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వారినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ధన్కార్వాడి ఉన్నత పాఠశాల, గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓలను ఆదేశించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు ముందు ఆల్ఫోర్స్ అని బ్యాలెట్ పేపర్లో ముద్రించడం పట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్స్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం తెలిపారు. బ్యాలెట్లో ఆల్ఫోర్స్ అని రావడంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రవీందర్ సింగ్ కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తారని ప్రకటించారు. కరీంనగర్ ఆదర్శ నగర్లో నూతనంగా నిర్మించిన సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ ఆదర్శ్ నగర్లో నూతనంగా నిర్మించిన సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసుపత్రిని ప్రారంభించారు. అన్ని రకాల రుగ్మతలకు వైద్యం అందించేలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అతిథులు అభినందించారు. వైద్యం వ్యాపారం కాకుండా సామాజిక సేవ దృక్పథంతో అందించాలని వైద్యులకు సూచించారు. కరీంనగర్ పట్టణంలోని ములక్పూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన తాహా డ్రై ఫ్రూట్స్ షాపును మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ పట్టణంలోని మూకరంపురలో నూతనంగా ఏర్పాటు చేసిన తాహా డ్రై ఫ్రూట్స్ షాప్ను ఆదివారం రోజున మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల షాప్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాన్ని అందించి శాల్వతో సన్మానించారు. అనంతరం షాప్ నిర్వాహకులు మహమ్మద్ అఫ్రోజ్ అలీ, మహమ్మద్ వసీం అఖ్తార్లతో కలిసి షాప్ను ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సరుకులను అందించాలని ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు గంగుల సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు షాప్ నిర్వాహకులు అఫ్రోజ్ అలీ, మహమ్మద్ వసీం అఖ్తార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అఖిల్ ఫిరోజ్, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ భరోసా కల్పించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై కేక్ కట్ చేసి నిర్వాహకులను అభినందించారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు. భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయన్నారు. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరలా ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా కేంద్రం ముఖ్య లక్ష్యమన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు లేదా బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏవో పద్మ, డీసీపీ ఎస్ఐ జ్యోతి, ఎస్ఐలు అశోక్, పృథ్వీందర్ గౌడ్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్టు అధికారి అనంత, సపోర్టు అధికారి స్వభావతి, వెన్నెల పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్కు చెత్త వెళ్లకుండా తగ్గించి చెత్త ఉత్పత్తి అయ్యే చోటు డిస్పోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ చౌకత్ బాజ్పాయ్ ఆదేశించారు. కరీంనగర్లో త్వరలో డంపింగ్ యార్డును ఎత్తివేసే చర్యలు అధికారులు మొదలుపెట్టారు. డంపింగ్ యార్డుకు చెత్త వెళ్లకుండా తగ్గించి చెత్త ఉత్పత్తి అయ్యే చోటునే డిస్పోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ చాహత్ జబ్పాయ్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, పారిశుద్ధ్య జవానులు, స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు, సమైక్య సంఘాల లీడర్లు, ఆర్పీలతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాలిడ్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పద్ధతిలో తడి చెత్త, పొడి చెత్త హాజర్డుగా వేసుకొని వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. సలహాలు, సూచనలు చేస్తూ ఉత్పత్తి అయిన చెత్తను డంపు యార్డుకు తరలించకుండా రీసోర్స్ పార్కులోని RRR సెంటర్కు తరలించాలని అన్నారు. ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛ ఆటోల కార్మికులు తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను వేరు చేసి తరలించాలని సూచించారు. మంగళవారం, శుక్రవారం తరలించాలని అన్నారు. పొడి చెత్తతో పాటు మిగతా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను, శానిటరీ వ్యర్థాలను కూడా సేకరించి తీసుకెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు వార్డు ఆఫీసర్లు, జవాన్లు తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఇంట్లోని చెత్త వేరు చేసి రావాలని, ఆ దిశగా ప్రతి ఇంటి యజమానులను పూర్తి స్థాయిలో అవగాహన పరచాలన్నారు. సమైక్య సంఘాల లీడర్లు, ఆర్పీలు ఈ అంశాన్ని ప్రత్యేక ఎజెండాగా చేర్చుకుని మహిళలను అవగాహన చేయాలన్నారు. సమైక్య సమావేశాలతో పాటు ఇంటింటికి తిరిగి తడిపొడి చెత్త, ఇతర వ్యర్థాలపై అవగాహన పెంచి ఎగ్రిగేషన్ చేసేలా చూడాల్సిన బాధ్యత మెప్మా విభాగందని ఆదేశించారు. నగర ప్రజలు చెత్తను 3 పద్ధతుల్లో వేరు చేసి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీ కులాల సంఖ్యను తప్పుగా చూపించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని బీసీ కులాల తరఫున పోరాటం చేస్తున్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు రామ్నగర్ బీసీ సంఘానికి చెందిన యువకులు మద్దతు తెలిపారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని వారిని మర్యాదపూర్వకంగా కలిసి బీసీల తరఫున కొట్లాడుతున్నందుకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్తో పాటు సాయి చరణ్, శేఖర్, ప్రణయ్ తదితరులు ఉన్నారు. మహాకుంభమేళా టూర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ కుటుంబంలో విషాదం మిగిలించింది. మధ్యప్రదేశ్లో జరిగిన కారు ప్రమాదంలో ధర్మపురికి చెందిన ప్రమిళ మృతి చెందారు. 10 రోజుల క్రితం ధర్మపురి నుండి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లిన కుటుంబం తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లో కారు ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న ధర్మపురికి చెందిన ప్రమిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జూలపల్లి మాజీ ఎంపీపీ రమాదేవి, రామ్ గోపాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జూలపల్లి మాజీ ఎంపీపీ రమాదేవి, రామ్ గోపాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్లో చేరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించారు. కాంగ్రెస్లో చేరిన వారికి ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయ రామారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానికుడని ప్రజల సమస్యలు తెలిసిన కాంగ్రెస్ అభ్యర్థికి పట్టభద్రులో మద్దతు ఇవ్వాలని కోరారు. ఇతరులకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామ నివాసైనటువంటి రమ అదేవిధంగా రాంగోపాల్ రెడ్డి గారు మరి మొన్నటి వరకు మండల ప్రజా పరిషత్ జూలపల్లి అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. మరి వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉప సర్పంచ్గా మరి పార్టీలో కూడా అనేక పదవులు చేపట్టి మరి అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలతోని బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ రావడాన్ని 100% స్వాగతిస్తా ఉన్నా. మరి వారితో పాటు జైన్ అయినటువంటి సోదరులు అదేవిధంగా చంద్రయ్య మరి వారికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ మరి రేపు పట్టభద్రుల ఎన్నికలలో జరిగేటువంటి ఎలక్షన్ కోసం మరి రేపు నరేందర్ రెడ్డి గారు 17వ తారీఖు ఉదయం 10 గంటలకు పెద్దపల్లికి రాబోతూ ఉన్నారు. మరి సుల్తానాబాద్ సిటీ కేబుల్ ద్వారా నియోజకవర్గం ఉన్నటువంటి పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత. దానికంటే ముఖ్యంగా మరి ఓటును ఖరాబు చేస్తే వచ్చేది లేదు. గెలవని వాళ్ళకి ఓటు వేస్తే ఆ ఓటు మనం పనికి రాకుండా అవుతుంది. కాబట్టి మన నరేందర్ రెడ్డి గారు ఇవాళ లోకల్ వాస్తవ్యులు. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వారు ఉమ్మడి జిల్లా అంతటా కూడా వారి విద్యా సంస్థలు ఉన్నాయి. కాబట్టి రేపు మన విద్యా సంస్థల అధినేత, దానికంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి, మరి లోకల్గా కూడా మన లోకల్ వ్యక్తి అవుతాడు. ఇలా మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అవుతాడు. మనోని మనం గెలిపించుకుంటే ఇవాళ అన్ని విధాలుగా మన ప్రాంతానికి రేపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి జరగాలన్నా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక ఆలోచన చేసి నరేందర్ రెడ్డి మన వాస్తవ్యులు, మనవాడు, లోకల్ వ్యక్తి మన జగిత్యాల జిల్లాలో 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 3 మృతితో మద్దులపల్లిలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో 2 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కంబల హారిక భర్త తిరుపతిపై కోపంతో 9 ఏళ్ల కొడుకు కృష్ణాంత్, 8 ఏళ్ల కూతురు మహేంద్ర లక్ష్మికి ఈ నెల 14న సాయంత్రం గడ్డి మందు తాగించి తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక 14న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందగా 2 పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైదరాబాద్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. తల్లి 2 పిల్లల మృతికి భర్త తిరుపతి కారణమని హారిక పుట్టింటి వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒగ్గు కళాకారుడు అయిన తిరుపతికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తిరుపతి హారికకు వివాహం కాగా 2 పిల్లలు పుట్టాక వరకట్నం కోసం వేధించడంతో పాటు మరో మహిళను ఇంటి దాకా తీసుకురావడంతోనే మనస్తాపం చెంది భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పుట్టింటి వారు తెలిపారు. హారిక 2 పిల్లల మృతికి కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చర్యలు ఉండాలని హారిక సోదరుడు మరదలు విజ్ఞప్తి చేశారు. భార్య 2 పిల్లలు మృతితో ఇక తానెందుకు బతకాలని బోరున విలపించాడు భర్త తిరుపతి. హారిక పుట్టింటి వారు ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వీడియో కాల్లో హారిక భర్త తిరుపతితో మాట్లాడి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో హారిక తిరుపతి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అక్రమ సంబంధం వేధింపులకు వరకట్న వేధింపులు భరించలేదు. ఆమె చనిపోవడమే కాకుండా నాతో పాటు నా పిల్లలు కూడా ఈయనకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఈయన విషయం తాగి వాళ్ళకి విషయం తాగి చనిపోవడం జరిగింది. శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇకపై ఇరుముడులకు వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకు ముందు 10 నెట్టంబడి ఎక్కగానే భక్తులకు ఎడమ వైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ సుమారు 500 మీటర్లు దూరం ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయం అభివృద్ధిలో భాగంగా అధికారులు కొత్త లేఅవుట్ను డిజైన్ చేశారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని తొలగిస్తారు. వచ్చే నెల 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. ఆ సీజన్లో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభాన్ని ఇరువైపుల 2 లేదా 4 లైన్లు ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్పూర్ కనిక్కం వంచి నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇంతకు ముందు ఫ్లైఓవర్ దిగగా అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు. దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే 2 లేదా 3 సెకండ్ల పాటు అయ్యప్ప దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట, పోలీసులు లాగేయడం వల్ల మండల కాలం కఠిన దీక్షను పూర్తి చేసుకుని అంత దూరం వెళ్లిన దర్శనం సరిగ్గా జరగలేదనే బాధ భక్తుల్లో ఉండేది. కనిక్కవచ్చి నుంచి వెళ్లేటప్పుడు 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు అలా అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశాలుంటాయి. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 17వ తేదీ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులు చేపడతారు. హైకోర్టు కూడా కొత్త ప్రణాళికలు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషన్ ఆర్ జయకృష్ణన్, ట్రావెల్ కోర్ బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. కాగా ప్రస్తుతం ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో తప్పిపోయిన 20,000 మంది ఆచూకీ లభ్యమైంది. కోట్లాది మంది భక్తులతో కలకలలాడుతున్న మహాకుంభమేళలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే A1 బెస్ట్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20,000 మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో యూనిసెఫ్, ఎన్జీఓలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. వివరాలు చూద్దాం. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్లో 18 మంది మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళలు, 4 చిన్నారులున్నారు. 14-15 ప్లాట్ఫారంలపై ఈ దుర్ఘటన జరిగింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే మృతులపై రైల్వే శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వ్యూహ రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. 14వ నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వాతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్ఫామ్లపై అవి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీగా పెరిగిపోయింది. తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వాగ్దానాలు ఎన్ని, వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఆ వాగ్దానాలు అమలు చేసేది లేదన్నారు. ప్రపంచాన్ని దిశనిర్దేశం చేసే ప్రధాని మోదీ కులం గురించి రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ ప్రాధాన్యతలు ఏంటి, సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ కులం ప్రస్తావన తీసుకొస్తున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలు, బీసీలు అందరూ బీజేపీకి ఓటు వేయాలని రేవంత్ వ్యాఖ్యల్లో అర్థమవుతుందని స్పష్టం చేశారు. సబ్జెక్టు దొరకలేదు, కానీ మాట్లాడుకుంటా రేవంత్ అగ్రవర్ణాలందరినీ, బీసీలందరినీ కూడా మోడీకి ఓటేయమని చెప్పిండు. ఆయన అన్నదాన్ని బట్టి నాకైతే అదే అర్థమైంది. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది కాబట్టి అలా పార్టీ నిర్ణయము. రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు, బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు ఆయన. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సస్ చేసిండు,
ఆ సెన్సెస్లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత హిస్టారికల్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్ దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ పీఆర్టీయూ టీఎస్ అధికార అభ్యర్థి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మాగ మహేందర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. 12 ఏళ్లు పూర్తి చేసిన స్కూల్ అసిస్టెంట్లకు 24 సంవత్సరాలు పూర్తి చేసిన హెచ్ఈటీలకు గెజిటెడ్ హోదా కల్పిస్తామన్నారు. 1/7/2023 నుంచి అమలు అయ్యే విధంగా మంచి ఫిట్మెంట్ పీఆర్సీ సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్తపతి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో విషాదం. 2 పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి. కరీంనగర్లోని ఆదర్శ నగర్లో నూతనంగా నిర్మించిన సన్ రైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ కుటుంబంలో విషాదం మిగిల్చిన మహాకుంభమేళా టూర్. మధ్యప్రదేశ్లో జరిగిన కారు ప్రమాదంలో ధర్మపురికి చెందిన మహిళ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.